హలో ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో నేను మ్యాథ్స్ 1బిలో డిఫరెన్షియేషన్ చాప్టర్ నుంచి ఒక ఎల్ఏక్యూ డిస్కస్ చేస్తాను. ఈ ఎల్ఏక్యూలో మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చి, ఆ ఈక్వేషన్ యూజ్ చేసి dy/dx వాల్యూ ఫైండ్ ఔట్ చేయమన్నారు. dy/dx వాల్యూ ఫైండ్ ఔట్ చేయడానికి మనం ఏదైతే ఈక్వేషన్ ఇచ్చారో మనకి దాన్ని ఫస్ట్ సింప్లిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాం. సో, ఈ సింప్లిఫికేషన్ చేసుకోవడానికి మనం ఈ స్పెసిఫిక్ క్వెషన్‌కి xని సైన్ ఆల్ఫాగా అస్యూమ్ చేసుకుంటాం. సో, లెట్ x ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా. బట్ మనకిక్కడ కావాల్సింది x స్క్వేర్ కాబట్టి, x స్క్వేర్ తీసుకుంటే x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఆల్ఫా. అండ్ నెక్స్ట్ మనకి y కూడా ఉంది కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు సైన్ బీటాగా అస్యూమ్ చేసుకుంటాం. అప్పుడు y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ బీటా. సో, ఇక్కడ మనకి ఏవైతే y, x స్క్వేర్, y స్క్వేర్ వాల్యూస్ వచ్చినాయో, ఆ వాల్యూస్ మనం ఇక్కడున్న ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చేయడానికి బలసి సో, మనం ఎప్పుడైతే సబ్స్టిట్యూట్ చేస్తామో మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ బీటా ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ సైన్ ఆల్ఫా మైనస్ సైన్ బీటాకి ఈక్వల్ అవుతుంది. సో, ఇక్కడ సైన్ స్క్వేర్ ఆల్ఫా అనేది x స్క్వేర్, సైన్ స్క్వేర్ బీటా y స్క్వేర్, సైన్ ఆల్ఫా i అండ్ y ప్లేస్‌లో సైన్ బీటా. అండ్ అగైన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సో, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అనేది 1కి ఈక్వల్ అవుతుంది. మనం సైన్ స్క్వేర్ థీటాని టువర్డ్స్ RHS తీసుకెళ్ళినట్లయితే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ థీటాకి ఈక్వల్ అవుతుంది. సో, ఇక్కడ మనకి థీటా ప్లేస్‌లో ఆల్ఫా అండ్ బీటా ఉంది. సో, ఇక్కడ ఏదైతే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఉందో అది కాస్ స్క్వేర్ ఆల్ఫాకి ఈక్వల్ అవుతుంది. అండ్ ఏదైతే 1 మైనస్ సైన్ స్క్వేర్ బీటా ఉందో అది కాస్ స్క్వేర్ బీటాకి ఈక్వల్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ సైన్ ఆల్ఫా మైనస్ సైన్ బీటా. సో, ఇక్కడ స్క్వేర్ రూట్ అండ్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయి. సేమ్ స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. సో, మనకి ఫైనల్‌గా వచ్చే ఈక్వేషన్ కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ సైన్ ఆల్ఫా మైనస్ సైన్ బీటా. సో, మనం ఈ సైన్ ఆల్ఫా మైనస్ సైన్ బీటా EHS వైపు తీసుకెళ్ళినట్లయితే సో, ఇక్కడ న్యూమరేటర్‌లో ఉంది కాబట్టి ఇక్కడికి వెళ్ళగానే డినామినేటర్‌లో చేంజ్ అవుతుంది. మనకి చేంజ్ చేసిన తర్వాత కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా డివైడెడ్ బై సైన్ ఆల్ఫా మైనస్ సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు a అని. అగైన్ మనకి కాస్ a ప్లస్ కాస్ b అనేది 2 ఇంటూ కాస్ ఆఫ్ a ప్లస్ b బై 2 ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ b బై 2కి ఈక్వల్ అవుతుంది. సో, మనకి ఇక్కడ a ప్లేస్‌లో ఆల్ఫా ఉంది అండ్ b ప్లేస్‌లో బీటా ఉంది. సో, మనం దీన్ని కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటాకి రాసుకుంటే 2 ఇంటూ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఈక్వల్ అవుతుంది. అగైన్ నెక్స్ట్ మనం సైన్ ఆల్ఫా మైనస్ సైన్ బీటా తీసుకున్నట్లయితే సో, మనకున్న ఈక్వేషన్ సైన్ a మైనస్ సైన్ b అనేది 2 ఇంటూ కాస్ ఆఫ్ a ప్లస్ b బై 2 ఇంటూ సైన్ ఆఫ్ a మైనస్ b బై 2 ఈక్వల్. సో, ఇక్కడ మనకి అగైన్ a అనేది ఆల్ఫా, ఈ క్వెషన్‌లో b అనేది బీటా. సో, అవి సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే సైన్ ఆల్ఫా మైనస్ సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ఇంటూ సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఈక్వల్ అవుతుంది. సో, ఇప్పుడు ఇక్కడ మనకి ఏవైతే కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా అండ్ సైన్ ఆల్ఫా మైనస్ సైన్ బీటా వాల్యూస్ వచ్చినాయో అవి ఈ ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో, ఆ ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి 2 ఇంటూ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 డివైడెడ్ బై
2 ఇంటూ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ఇంటూ సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఇస్ ఈక్వల్ టు 50 అని వస్తుంది. సో, ఇక్కడ మనకి సేమ్ టర్మ్ ఉంది కాబట్టి 2 క్యాన్సిల్ అవుతుంది. ఆ 2 క్యాన్సిల్ అయిన తర్వాత మనకున్న రిజల్టెంట్ ఆఫ్ కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 బై సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఇస్ ఈక్వల్ టు అండ్ కాస్ బై సైన్ అనేది కాట్‌కి ఈక్వల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ థీటా బై సైన్ థీటా తీసుకుంటే మనకి కాట్ థీటాకి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ మనకి ఇన్ ప్లేస్ ఆఫ్ థీటా ఆల్ఫా మైనస్ బీటా బై 2. సో, ద కాస్ ఆల్ఫా మైనస్ బి బై 2 బై సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బి బై 2 అనేది కాట్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బి బై 2కి ఈక్వల్ అవుతుంది. సో, కాట్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు ఏ వస్తది. ఈ ఈక్వేషన్‌లో మనం బోత్ సైడ్స్ కాట్ ఇన్వర్స్ అప్లై చేసినట్లవుతుంది. సో, కాట్ ఇన్వర్స్ ఆఫ్ కాట్ అనేది సేమ్ ఆల్ఫా మైనస్ బీటా బై 2కి అవుతది. అండ్ రైట్ హ్యాండ్ సైడ్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఏకి ఈక్వల్ అవుతుంది. అండ్ అగైన్ మనం చూసుకున్నట్లయితే మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా అని అస్యూమ్ చేసుకున్నాం. సో, దీనిలో మనం బోత్ సైడ్స్ ఇక్కడ సైన్ ఇన్వర్స్ అప్లై చేసినట్లయితే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఆల్ఫా దట్ ఈస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫాకి ఈక్వల్. అగైన్ మనం బీటా చూసుకున్నట్లయితే సో, వైని మనం సైన్ బీటాగా అస్యూమ్ చేసుకున్నాం స్టార్టింగ్‌లో. సో, ఇక్కడ కూడా సేమ్ సైన్ ఇన్వర్స్ అప్లై చేసినట్లయితే బోత్ సైడ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ బీటాకి ఈక్వల్ అవుతుంది. విచ్ విల్ గివ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు బీటా. సో, ఇప్పుడు మనకి ఆల్ఫా సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్‌కి ఈక్వల్ అయింది. అండ్ బీటా అనేది సైన్ ఇన్వర్స్ ఆఫ్ వైకి ఈక్వల్ అయింది. ఆ 2 వాల్యూస్ మనం ఈ ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో, ఆ 2 వాల్యూస్ ఆ ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై బై 2 ఈజ్ ఈక్వల్ టు కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఏకి ఈక్వల్. సో, 2ని ఆర్‌హెచ్ఎస్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై అనేది 2 ఇంటూ కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఏకి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు మన ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఈ ఈక్వేషన్‌ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్‌తో డిఫరెన్షియేట్ చేస్తాం. సో, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్‌తో డిఫరెన్షియేట్ చేసినట్లయితే మనకి డి బై డీఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ డి బై డీఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు డి బై డీఎక్స్ ఆఫ్ 2 ఇంటూ కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఏకి ఈక్వల్ అవుతుంది. అండ్ మనకి డి బై డీఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అనేది 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్‌కి ఈక్వల్. మైనస్ ఇక్కడ చూసినట్లయితే మనకిది ఇన్ టర్మ్స్ ఆఫ్ వై ఉంది. సో, ఎప్పుడైతే ఇన్ టర్మ్స్ ఆఫ్ వై ఉందో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై డిఫరెన్షియేషన్ రాసుకొని సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై డిఫరెన్షియేషన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ ఇంటూ డీవై బై డీఎక్స్ విచ్ ఈస్ ఈక్వల్ టు డి బై డీఎక్స్ ఆఫ్ 2 కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఉంది. సో, ఇక్కడ ఏ అనేది మనకి ఎక్స్ ఫంక్షన్ కాదు. బట్ ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్. సో, మనం ఎప్పుడైతే కాన్స్టెంట్‌ని డిఫరెన్షియేట్ చేస్తామో ఎ అప్పుడు మనకి డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ అనేది 0కి ఈక్వల్ అవుతుంది. సో, మనకి రైట్ హ్యాండ్ సైడ్ 0 వస్తది. మనకి ఏదైతే ఈ టర్మ్ ఉందో ఈ టర్మ్‌ని మనం టువర్డ్స్ ఆర్‌హెచ్ఎస్ తీసుకెళ్ళినట్లయితే మైనస్ ప్లస్‌గా కన్వర్ట్ అవుతది. సో, 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ ఇంటూ డీవై బై డీఎక్స్‌కి ఈక్వల్. మనకి ఈ క్వెషన్‌లో కావాల్సిన వాల్యూ డీవై బై డీఎక్స్ కాబట్టి ఈ వాల్యూని కూడా టువర్డ్స్ ఎల్‌హెచ్ఎస్. సో, ఎప్పుడైతే ఎల్‌హెచ్ఎస్ తీసుకెళ్తామో
1/√1 - x square divided by 1/√1 - y square is equal to dy/dxకి ఈక్వల్. సో, ఇక్కడ ఏదైతే మనకి ఫ్రాక్షన్ డివిజన్ ఉందో ఈ ఫ్రాక్షన్ డివిజన్ చేసినట్లయితే మనకి 1/√1 - x square ఇంటూ √1 - y square by 1కి ఈక్వల్. సో, simplified will be √1 - y square by √1 - x square is equal to dy/dx. సో, మనకి ఇక్కడ అడిగిన క్వెషన్‌లో మనల్ని dy/dx is equal to √1 - y square by √1 - x square అని ప్రూవ్ చేయమన్నారు. సో, మనం ఏదైతే అడిగారో అది ప్రూవ్ చేసాం. సో, మనకి ఎప్పుడైతే ఒక ఈక్వేషన్ ఇచ్చి ఆ ఈక్వేషన్‌ని బేస్ చేసుకొని డిఫరెన్షియేషన్ ఫైండ్ ఔట్ చేయమంటారు. ఫస్ట్ మనకు ఆ ఈక్వేషన్‌ని సింప్లిఫై చేయటానికి ట్రై చేస్తాము. సింప్లిఫై చేసిన తర్వాత ఏదైతే సింప్లిఫైడ్ ఈక్వేషన్ వస్తదో ఆ సింప్లిఫైడ్ ఈక్వేషన్ యూజ్ చేసి మనం dy/dx ఆర్ ఏదైతే డిఫరెన్షియేషన్ అడుగుతారో దాన్ని ఫైండ్ ఔట్ చేస్తాం.